తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి మాజీ క్రికెటర్, ప్రస్తుత మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ ఎమ్మెల్సీ కోటాపైనే ఉంది. గవర్నర్ నిర్ణయం కోసం కాంగ్రెస్ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయ పరిణామాలపై ఎంతో ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ కేబినెట్లో మంత్రిగా ఉన్న అజహరుద్దీన్ పదవిలో కొనసాగాలంటే ఏప్రిల్ 30లోపు శాసన మండలి సభ్యుడిగా ఎన్నికవ్వడం తప్పనిసరి. సాధారణంగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల లోపు ఏదో ఒక సభలో సభ్యత్వం పొందాలి. ప్రస్తుతం గవర్నర్ కోటాలో అజహరుద్దీన్, కోదండరాం పేర్లు పెండింగ్లో ఉన్నాయి. అయితే అజహరుద్దీన్పై గతంలో కొన్ని కేసులు ఉన్న కారణంగా ఆయన నామినేషన్కు అడ్డంకిగా మారినట్టు తెలుస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా గవర్నర్ను కలిసి ఎమ్మెల్సీల అంశంపై చర్చించారు. ఒకవేళ ఏప్రిల్ 30 లోపు గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోతే అజహరుద్దీన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ క్లిష్ట పరిస్థితిని అధిగమించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్లాన్ బి సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అజహరుద్దీన్తో రాజీనామా చేయించి వెంటనే మళ్లీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడం ద్వారా మరో 6 నెలలు అవకాశం పొందే అవకాశం ఉంది. ఇలా చేయడం ద్వారా సాంకేతికంగా ఆయనకు మరో 6 నెలల సమయం దొరుకుతుంది. గవర్నర్ కేవలం కోదండరాం పేరును మాత్రమే ఆమోదించి అజహరుద్దీన్ పేరును పక్కన పెడితే అనుసరించాల్సిన వ్యూహంపై నేటి కేబినెట్ సమావేశంలో కీలక చర్చ జరగనుంది. అజహరుద్దీన్కు గ్రీన్ సిగ్నల్ వస్తుందా లేదా ప్లాన్ బి అమలవుతుందా అనేది నేటి సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.